సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో వెడ్డింగ్ వండర్స్, కళ్యాణ వైభవం, కలకాలం నిలిచే జ్ఞాపకం, కనులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా. వేడుకలు ఘనంగా, ఆఫర్లు ఆనందంగా. వేడుకగా జరిగే వివాహాలు, సందడిగా సాగే షాపింగ్. ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు, 1+1, 1+2 ఆఫర్లు. స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు ఏలూరులో సకుటుంబ వస్త్ర ప్రపంచం ఆర్ఎస్ షాపింగ్ మాల్. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. నమస్తే, విన్ టీవీ న్యూస్కు స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. చంద్రబాబు నినాదాలతో దద్దరిల్లిన దెందులూరు. హెలిప్యాడ్ వద్ద చింతమనేని, బడేటిలతో పాటు ఘన స్వాగతం పలికిన తెదేపా శ్రేణులు. వైకాపాకు కాలం చెల్లింది. కొల్లేరు 5వ కాంటూరు నుండి 3వ కాంటూరుకు. దెందులూరు సభలో పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటన. బుధవారం ఏలూరుకు సీఎం వైఎస్ జగన్. హెలిప్యాడ్, సభాస్థలి ప్రాంతాలను పరిశీలించిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. విశ్వసనీయతే విజయానికి మెట్టు. గోపన్నపాలెం సభలో ఎమ్మెల్యే కొటారు వెల్లడి. అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన శ్రీనివాసుడి దివ్య కళ్యాణ మహోత్సవాలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తజన సందోహం. బీసీల పక్షపాతి సీఎం జగన్. కారుమూరితో కలిసి మీడియా సమావేశంలో చంద్రబాబుపై విరుచుకుపడ్డ జాతీయ బీసీ సంఘ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. ఇక వివరాల్లోకి వెళ్తే,
మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏలూరు జిల్లా దెందులూరులో ఘనస్వాగతం లభించింది. దెందులూరులో జరిగే బహిరంగ సభకు విచ్చేసిన ఆయనకు హెలిప్యాడ్ వద్ద దెందులూరు నియోజకవర్గ టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎన్డీఏ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల పరిశీలకురాలు తోట సీతారామలక్ష్మి, టీడీపీ ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి చంటి, ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్, నాయకులు వంకినేని భానుప్రకాష్, బొప్పన సుధాకర్, మరడాని రంగారావు, పలువురు ఎన్ఆర్ఐలు తదితరులు చంద్రబాబుకు ఘనస్వాగతం పలికారు. ఇదిలా ఉండగా చంద్రబాబుని చూసేందుకు హెలిప్యాడ్ వద్దకు భారీ ఎత్తున తెలుగు తమ్ముళ్లు, సిబిఐ యువత తరలివచ్చి చంద్రబాబుకు అభివాదం చేస్తూ కేరింతలు కొడుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు జనసేన, బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. अरे रोक पुढे ఆయన చెప్పిస్తాడు. హలో సార్ సైడ్ సైడ్ సార్ సార్ గేట్ కాదు వాళ్ళు లేదు సార్ సార్ అవ్వలేదు.
ఏలూరు జిల్లా దెందులూరు పసుపుమయంగా మారింది. చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో దెందులూరులో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన బహిరంగ సభకు జనం పోటెత్తారు. దెందులూరు సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చంద్రబాబు నాయుడు రాగానే టీడీపీ శ్రేణులు హర్షధ్వానాలు చేశారు. యువత కేరింతలు కొడుతూ విక్టరీ గుర్తును చూపించారు. బహిరంగ సభ జరిగిన పరిసర ప్రాంతాలన్నీ జనంతో కిటకిటలాడాయి. మరో 13 రోజుల్లో అరాచక ముఖ్యమంత్రి కుర్చీ దిగిపోతున్నారని, సుపరిపాలన వస్తుందని చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజలకు అండగా ఉంటామని, ప్రజాస్వామ్యబద్ధంగా పాలన జరుగుతుందని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరు వరకు కొల్లేరును కుదిస్తామని హర్షధ్వానాల మధ్య చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఏలలు, చప్పట్లతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎన్నికల పరిశీలకురాలు తోట సీతారామలక్ష్మి, టీడీపీ ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి చంటి, ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్, నాయకులు వంకినేని భానుప్రకాష్, బొప్పన సుధాకర్, మారడాని రంగారావు, పలువురు ఎన్ఆర్ఐలు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అపహాస్యం చేశారు, భ్రష్టు పట్టించారు, అందరినీ బెదిరించారు, ఎక్కడికక్కడ మీ జీవితాలు నాశనం చేశారు. కరెంటు ఛార్జీలు పెంచనున్న దుర్మార్గుడు ఎన్నిసార్లు పెంచారు తమ్ముళ్ళు? 9 సార్లు పెంచారు. నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగాయా అని అడుగుతున్నా మిమ్మల్ని. అది ఒక సమర్థమైన ప్రభుత్వం. ఇంకో పక్క పెట్రోల్, డీజిల్ పెరిగింది, ఇంకో పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. చెత్త మీద పన్ను, ఇంటి పన్ను, వృత్తి పన్ను, పన్నుల మీద పన్నులు. ఎవరికైనా ఈ పిల్లలకు ఉద్యోగాలు వచ్చాయా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎన్నికల ముందేం చెప్పా? డిఎస్సి పెడతా అన్నాడా లేదా? జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడా లేదా? 5 ఏళ్ళు అయిపోయిందా లేదా? ఇంక ఇస్తాడా? ఏమి ఇస్తాడు? ఇంక సస్తాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు అంటున్నాడు నేనేదో ఆయన చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నానంట. బుద్ధి జ్ఞానం ఉండాలా? హత్యా రాజకీయాలు నాకు తెలుసా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నాకు తెలిసింది అభివృద్ధి రాజకీయాలు. వీళ్ళు చేసేది హత్యా రాజకీయాలు. హత్యలు చేసి నిన్నొచ్చాడు మళ్ళీ గులకరాయి. ఇప్పుడు అందరూ పిల్లలందరూ బ్యాండేజ్ చేసుకొని వస్తున్నారు. ఏమయ్యా అని అడిగా. నాకు కూడా గులకరాయి తగ్గించారు. ఇప్పుడు ఆయన గులకరాయి తీసే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు మళ్ళా మాట్లాడుతున్నాడు నేనేదో ఆయన చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నానని. ఆయన భార్య మాట్లాడుతుంది, ఆయన మాట్లాడతాడు, ఏటూ మాట్లాడతాడు. వీళ్ళకు ఒక తప్పుడు ప్రచారం అలవాటు అయిపోయింది. ఆ నోటికి గట్టిగా వాతేస్తే తప్ప, శాశ్వతంగా మూస్తే తప్ప సిగ్గురాని మనుషులని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చేసే పనుల్ని ప్రత్యర్థుల పైన పెట్టాలనుకుంటున్నారు. మా ఊర్లో హత్యా రాజకీయాలు లేవే, మా ప్రాంతంలో హత్యా రాజకీయాలు లేవే, ఇక్కడ దెందులూరులో హత్యా రాజకీయాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. పశ్చిమ గోదావరి జిల్లాలో హత్యా రాజకీయాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకు పులివెందల్లో ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. నువ్వే కారణం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడనే ఒక ఎస్సీ ఒక కారు డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేస్తారా? కొవ్వెక్కిపోయిందా మీకు? అంటే ఒక ఎస్సీ కారు డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసి అంత్యక్రియలు చేసుకోమనే ధీమా వచ్చిందా మీకు? మక్కలు ఎరగొట్టేవాడు లేకపోతే ఇలాంటి ఎదవాట్లాడతారు మీరు. అలాంటి వాడిని పక్కన పెట్టుకొని తిరుగుతావా నువ్వు? అంటే ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇవి జరిగితే తమ్ముళ్ళు మీకు భద్రత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ పిల్లలకు భద్రత ఉందా అని నేను అడుగుతున్నా. ఈ ఆడబిడ్డలకు భద్రత ఉందా అని నేను అడుగుతున్నా. సత్తా ఉంటే ప్రాజెక్టు కట్టు. నేను చూశారు మీరు ఇక్కడే పోలవరం, ఏం తమ్ముళ్ళు పోలవరం ప్రాజెక్టు మీరు చూశారు కదా. ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీరు ఒకసారి చూస్తే మా ఆడబిడ్డలకు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాను. నాకు మీ మీద చాలా నమ్మకం. అందుకే నేను ఇచ్చిన మేనిఫెస్టో మీరు చూసినప్పుడు 4 పాలసీలు మీకోసం ఇచ్చాను. ఒకటి, ప్రతి ఆడబిడ్డకు నెలకు 1500 రూపాయలు, నెలకు 1500 చొప్పున, సంవత్సరానికి 18,000, 5 ఏళ్లకు 90,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నాది. ఇప్పుడు ఆ పిల్లలున్నారు, ఆ పిల్లల్ని చదివించాలి. ఇంత మునుపంతా అందరికి ఇస్తా అన్నాడు.
ఇప్పుడు ఒకరే అంటాడు. దాంట్లో మళ్ళా కటింగ్లు పెట్టాడు, ఫిట్టింగ్లు పెట్టాడు. నేను వచ్చిన తర్వాత ఎలాంటి ఆంక్షలు లేకుండా, తల్లి తండ్రికి సమస్య లేకుండా, ముగ్గురుంటే 45,000 ఇస్తా, నలుగురుంటే 60,000 ఇస్తా, 5 మంది ఉంటే 75,000 ఇస్తా, పిల్లల్ని చదివిస్తా, మీకు అండగా ఉంటానని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. 5 నుంచి 3 కంటూరుకు రావాలని మీ ప్రగాఢమైన కోరిక. మనం కానీ 19లో ఉండుంటే ఇప్పటికీ అయిపోయి ఉండేది. మళ్ళీ కేంద్రంతో మాట్లాడి మీకు ఒకటి హామీ ఇస్తున్నా, కొల్లేరు 5 నుంచి 3వ కంటూరుకు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. సెంట్ భూమి పట్టాల్లో కూడా 20 లక్షలు చేసే భూమిని 40 లక్షలతో కొట్టేశాడు. ఆయనే ఇదనుకుంటే ఆయన చూసిన తర్వాత వాళ్ళ నాన్న కూడా ఇప్పుడు వసూళ్లు మొదలు పెట్టాడు. తండ్రి కొడుకులు కూడా వసూలు చేసే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా దెందులూరులో ఒకటి హామీ ఇస్తున్నాను, చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తాం. అదే మాదిరిగా అవసరమైతే 1-2 లిఫ్ట్ ఇరిగేషన్లు రైట్ మెయిన్ కెనాల్లో పెట్టి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 1వ తేదీన ఏలూరు నగరానికి వస్తున్నారు. ఏలూరులో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరు నగరానికి చేరుకుని ఫైర్ స్టేషన్ సెంటర్లోని వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద జరిగే భారీ బహిరంగ సభలో జగన్ పాల్గొంటారు. సీఎం జగన్ నిర్వహించే బహిరంగ సభ ప్రాంతాన్ని, సిఆర్ రెడ్డి క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంతాన్ని వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్లనాని పరిశీలించారు. ఆళ్లనాని ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. యాళ్లనాని వెంట డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నూకపయ్య సుధీర్ బాబు, ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, మాజీ చైర్మన్ మంచి మైబాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్నెల జాన్ గురునాథ్, వైసీపీ నాయకులు గంటా ప్రసాద్, పలువురు కార్పొరేటర్లు ఉన్నారు. బ్యారికేడింగ్ చేసే పనులు సార్, వాటర్ మీకు ఏం కావాలో ఆయన చూపిస్తే నేను మీకు చూపిస్తాను. రైట్ ఇలా వెళ్తుంది, జనం ఉంటారు, 2 జనం ఉంటారు, 2 జనం ఉంటారు, 2 జనం ఉంటారు, చూపిస్తాము. గ్రౌండ్ కోటేశ్వర గారు ఇక్కడ రాష్ట్ర ప్రత్యేక పోలీసు పరిశీలకులు మంగళవారం ఏలూరు కలెక్టరేట్లోని జిల్లా ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ను పరిశీలించారు. కంట్రోల్ రూమ్లోని అన్ని విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, ఎంసీసీ, ఎంసీఎంసీ, ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెల్, ఎక్స్పెండిచర్ మానిటరింగ్ సెల్, సీజర్స్, సువిధ, గ్రీవెన్స్ అండ్ రెస్సల్ సెల్ మొదలైన విభాగాల పనితీరును పరిశీలకులకు వివరించారు. కంట్రోల్ రూమ్ సేవలపై రాష్ట్ర ప్రత్యేక పోలీసు పరిశీలకులు సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీజీపీ శంకత్రప్ప బాగ్చి, ఏలూరు రేంజ్ ఐజీ విజీవి అశోక్ కుమార్, జిల్లా ఎన్నికల పోలీసు పరిశీలకులు టి శ్రీధర్, జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి, డిఆర్ఓ పుష్పమణి, సంబంధిత ఎన్నికల నోడల్ అధికారులు, కంట్రోల్ రూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో వైసీపీ అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా దెందులూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి, ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ దెందులూరు మండలంలో విస్తృతంగా పర్యటించి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గోపన్నపాలెం, గాలాయిగూడెం, నాగులదేవనపాడు, అక్కిరెడ్డిగూడెం, గంగన్నగూడెం తదితర గ్రామాల్లో పర్యటించిన వారు 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధిని, అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గ్రామంలో అడుగడుగునా ప్రజలు వారికి పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికారు. ప్రతి ఒక్కరిని పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు రానున్న ఎన్నికల్లో వైసీపీని ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్, ఎమ్మెల్యే అభ్యర్థి కొటారు అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ 5 ఏళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా పాలన చేసిన సీఎం జగన్ను ప్రజలంతా ఆశీర్వదించాలని అన్నారు. పేదల పక్షాన నిలబడిన జగన్కు పెత్తందారులైన ప్రతిపక్షాలకు యుద్ధం జరుగుతోందని, ప్రజలంతా సీఎం జగన్కు అండగా నిలవాలని కోరారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం, రాష్ట్ర గౌడ సంఘ అధ్యక్షులు చలుమోలు అశోక్ గౌడ్, దెందులూరు మండల వైసీపీ అధ్యక్షులు కామిరెడ్డి నాని, సర్పంచ్ చిలక సుబ్బారావు, నాయకులు ఏనుగు అంజలి, తోట అచ్చయ్య, ఏనుగు ప్రసాద్, బోయపాటి గణేష్, చల్లగొళ్ల వెంకటేశ్వరరావు, పాలడుగు పెదబాబు, సుబ్బారావు, అంబటి లక్ష్మయ్య, తోట ఎంకన్న తదితరులు పాల్గొన్నారు. సిద్ధమా? ఎన్నికలకు వస్తే ఫ్యాన్ ఎక్కడ ఉండాలన్నా ఏసీ రూముల్లో కూర్చొని కాబట్టి చేతిలో ఈరోజు మీరందరూ జగనన్న రాకముందు ఈ విధంగా ఇళ్ల స్థలాలు ఇచ్చున్నారా? ఎవరేం లేదు కదా, ఏమైనా ఇచ్చారా? ఓ సెంటు భూమి కొన్నారా? గాలాయిగూడెంలో పేదవారి కోసం 1 సెంటు భూమి కొన్నాడా? ఈరోజు ఇంత మంచి చేస్తున్న జగనన్నను మనం ఆశీర్వదిద్దామా? 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 ఆశీర్వదించాలంటే మన ఎన్నికలు గుర్తేంటి? మన ఎన్నికలు గుర్తు అందరూ చేతులు పైకెత్తండి. ప్రతి ఇంటికి నేను గడప తిరిగా కదా, మీ అందరినీ కూడా కలిశాను, మీ అందరి ఆశీర్వాదాలు తీసుకున్నాను. మీ అందరినీ మరొకసారి నేను గాలాయిగూడెం యూత్ సొంతమా? గాలాయిగూడెం యూత్ చాలప్ప, దెందులూరులో ప్రతిపక్షాలకు చవట్లు పడతాను. మీరు కూడా రా పక్కన వీరంపాల యూత్ కూడా. ద్వారకా తిరుమలలో పురాతన దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన లక్ష్మీపురంలోని ఆలయంలో శ్రీనివాసుని దివ్య కళ్యాణ మహోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని, పరిసరాలను విశేష పుష్పమాలికలు, మామిడి తోరణాలతో సుందరీకరించారు. ఆలయ ముఖమండపంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామి, అమ్మవార్ల కళ్యాణమూర్తులను ఉంచి అర్చకులు ప్రత్యేక అలంకారాలు చేశారు. అనంతరం అర్చకులు, పండితులు, ఆగమ విద్యార్థులు వేద మంత్రోచ్చరణలు, మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణ నడుమ శ్రీనివాసుని పెండ్లు కుమారునిగాను, పద్మావతి, ఆండాళ్ళ అమ్మవార్లను పెండ్ల కుమార్తెలుగాను చేశారు. ఈ వేడుక భక్తజనులను పరవశింపజేసింది.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదలందరూ జగన్ను పెద్ద మెజార్టీతో గెలిపించాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధైర్య సాహసాలతో అధికారంలోనూ సంపదలోనూ విద్యలోనూ గౌరవంలోనూ బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు 30,000 రూపాయలకే పరిమితం చేశారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు కాంట్రాక్టర్లకు లీడర్ అని, జగన్మోహన్ రెడ్డి పేద వర్గాలకు లీడర్ అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదలందరూ ఏలూరు ఎంపీ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితేనే బీసీలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మే 1వ తేదీన ఏలూరులో జరిగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు నెర్సు నాగసత్యం, జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కన్వీనర్ జక్కా శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మే 13న జరగబోయేటటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రకులాల్లోని పేదవారందరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో మన రాష్ట్రంలో కూడా ఇవ్వలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు నేను 5 రోజులు అమరనిరాహార దీక్ష చేసిన. అప్పుడు ముఖ్యమంత్రిగా ఫుల్ ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడు ఆయన. చంద్రబాబు రాందంటే దాన్ని 35,000కి తగ్గి ₹1,00,000 ఉన్న ఫీజును 35,000 ఇచ్చాడు. అంటే బీసీలు చదువుకోకుండా చేశాడు. చంద్రబాబు నిన్న మనం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తే ఏమవుతుంది అని అనుకుంటున్నాడు. ఖబర్దార్ హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి మీద ఈగ వాలిన ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు ఎవరిని కూడా వదిలిపెట్టామని హెచ్చరిస్తున్నాం. కారుమూరి సునీలు మంచి సమర్థుడైనటువంటి నాయకుడు. ఇక్కడ ఆయనను గెలిపిస్తే ఏమవుతుంది? ఇక్కడ ఫ్యాక్టరీలు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, కంపెనీలు వస్తాయి. ఇవి రావడం వల్ల మేము అక్కడ కొట్లాడి ఇవన్నీ ఏర్పాటు చేపిస్తాం. దీనివల్ల అందరికీ ఉద్యోగాలు పెరుగుతాయి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. గ్రామాలలో కమ్యూనిటీ హాల్లు వస్తాయి ఎంపీ ఫండ్స్ నుంచి. ఇంకా వేరే ఫండ్స్ కూడా మొబిలైజ్ చేసి ప్రతి గ్రామంలో ఎంపీ ల్యాడ్స్ తోటి కమ్యూనిటీ హాల్ కల్పిస్తాం. ఈ విధంగా డెవలప్మెంట్కు యువకుడు, విద్యావంతుడు, మంచి సమర్థుడైనటువంటి సునీల్ను గెలిపిస్తే ఈ ప్రాంతంలో బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, దళిత సంఘాలు చాలా బాగా పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇక్కడి ప్రాంతంలో కూడా మేము అనేకసార్లు సమావేశాలు జరిపాము. ఈ జిల్లాలో ఒక బీసీ ప్రధానమంత్రి ఉండి బీసీలకు ఏం చేసిన అనేది చరిత్రలో ప్రశ్న మిగిలిపోతుంది. బీసీలకు మేము బిల్లు పెట్టినాం. వైఎస్ఆర్సీపీ నుంచి పార్లమెంట్లో బీసీ బిల్లు పెడితే బీజేపీ సపోర్ట్ చేయలేదు. బడ్జెట్ ఇస్తలేదు, స్కాలర్షిప్లకు ఇస్తలేదు, అమ్మఒడికి ఇస్తలేదు, ఫీజు రియంబర్స్మెంట్కి ఇస్తలేదు. కాబట్టి ఇవన్నీ మార్చుకో. చిన్న యువకుడు, విద్యావంతుడు, మేధావైన జగన్మోహన్ రెడ్డి అనేక రకాలుగా బీసీల అభివృద్ధికి వాళ్ళకు జనాభాకు మించిన ప్రాతినిధ్యం ఇస్తుంటే బీజేపీ పార్టీ కేంద్రంలో బీసీలకు ఏం చేస్తుంది? ఒక చిన్న స్కీమ్ పెట్టారా మీరు 10 ఏళ్ళల్లో? జగన్మోహన్ రెడ్డి గారా ఎందుకు అడుగుతలేరు అంటే ఆయన మేము అడిగే డిమాండ్ కంటే ఎక్కువ ఇస్తున్నాడు. మేము 50% కావాలంటే ఆయన 60% ఇస్తున్నాడు. ఎట్లా అడగాలని మేము అంటున్నాం. కాబట్టి ఈ విషయం లోపల ఎవరికి భేదాలు లేకుండా మనం కోరేదానికంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. కాబట్టి
మనకు ఇది మంచి అవకాశం, ఈ కులాల అభివృద్ధికి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి బీసీలకు నేను విజ్ఞప్తి అందరికీ. బీసీ అది ఏదైతే ఉందో అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం వారు చేస్తే రాష్ట్రాలకి వాళ్ళు చట్టం అయితే రాష్ట్రాలు ఇంప్లిమెంట్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ఇప్పుడు రాజ్యసభలో కూడా బీజేపీకి లేదు ఫుల్ మెజారిటీ, కాబట్టి ఇంకా అది వారి చేతుల్లో ఉంది. వారు విధానాలు ఏంటి, పార్లమెంట్లో చర్చ జరగాలి, రాజ్యసభలో లోక్సభలో ఒక చర్చ జరగాలి. కాబట్టి ఇంకా చర్చ కూడా జరగకుండా కేవలం డైరెక్ట్గా ఇది ఆంధ్రాలో ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు. ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడానికి, ప్రజల్ని తప్పు దారి పట్టించడానికి ఇవి ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలు తప్ప ఇందులో ఎటువంటి వాస్తవాలు ఏమీ లేవు. మైనార్టీలు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యం. జగనన్న ప్రభుత్వానికి అండగా నిలబడాలని మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పిలుపునిచ్చారు. మంగళవారం గుడ్ సమరటన్ ఫాస్టర్స్ ఫెలోషిప్ ఏలూరు వ్యవస్థాపకులు కోలా కిరణ్, అధ్యక్షులు జె రాజ్ కుమార్, కార్యదర్శి బి జోసెఫ్ డానియల్, జి విక్టర్, జె ఫెలోయన్, ఎం ఆమోస్, టి రవి, పి జోసెఫ్, కె పాల్, శ్యామరాజు, సువర్ణరాజు, హరిబాబు, డి యోహాను, కెఎల్ సుందర్రాజు తదితరులు ఆళ్లనాని క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి తమ మద్దతు తెలియజేశారు. జగన్ ప్రభుత్వానికి మద్దతుగా అందరూ పనిచేయాలని ఆళ్లనాని కోరారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. నాయకుడంటే భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేపట్టడం. మన ఏలూరు నియోజకవర్గంలో మన ఆళ్ల నాని గారి ద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తమిళేరు, వైఎస్ఆర్ కాలనీ రేవిట్మెంట్ వాల్, ఏలూరు సుందరీకరణ, 33,000 మందికి ఇళ్ల పట్టాలు, నాడు నేడు స్కూల్స్, ప్రభుత్వ ఆసుపత్రి, బుద్ధ పార్క్, వైఎస్ఆర్ అర్బన్ హెల్త్ సెంటర్స్, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, ఇలా ఎన్నో శాశ్వతంగా మన ఏలూరుకు అందించిన ఘనత మన ఆళ్ల నాని గారికి దక్కుతుంది. అందుకే అందరి నోటా ఒకటే మాట, అవును మళ్ళీ ఆళ్ల నాని గారైతేనే బాగుంటుంది. మన ఏలూరు, మన ఆళ్ల నాని. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో వెడ్డింగ్ వండర్స్, కళ్యాణ వైభవం, కలకాలం నిలిచే జ్ఞాపకం, కనులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా. వేడుకలు ఘనంగా, ఆఫర్లు ఆనందంగా. వేడుకగా జరిగే వివాహాలు, సందడిగా సాగే షాపింగ్.
ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు, 1+1, 1+2 ఆఫర్లు. స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. నిరూపించాం, నిరూపిస్తాం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా మెడిసిన్ లోనైనా ఏలూరులో నంబర్ 1 ఎన్ఆర్ఐ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ భేరి. జె జగన్నాథ సూరి 99.85%, ఎంవిఎన్ రోహిత్ 99.81%, ఎం షణ్ముఖ్ 96.87%, జివి ప్రభు కార్తిక్ 96.63%, జి సాయి కృష్ణ 94.35%, ఎన్ తన్విష్ 92.44%, పి ప్రీతం సాయి 90.02%. లక్ష్యం మీది, లక్ష్య సాధన ఎన్ఆర్ఐది. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్, ఎన్ఆర్ పేట, ఏలూరు. వెల్కమ్ బ్యాక్. జైన్ సంఘీయులకు వెన్నుదన్నుగా ఉంటానని, వారి వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకుని తక్షణం పరిష్కరిస్తానని ఏలూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎన్డీఏ కూటమి టీడీపీ అభ్యర్థి బడేటి చంటి హామీ ఇచ్చారు. దక్షిణపు వీధిలోని జైన్ దేవాలయంలో బడేటి చంటి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం శ్రీ వాసుపూజ్య జైన్ సంఘం సత్రంలో జైన్ సంఘీయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ దేవాలయం ఎంత ముఖ్యమో ఓటు వేయడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమాజం బాగుండాలి, అందులో తానుండాలి అనేదే తన ఆశయమని, నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారిలో ఒకరిగా ఉంటానని, వారి ఆశయాలు అమలు చేస్తానని జైన్ సంఘీయులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మధ్యాహ్నపు బలరాం, చలువాది బ్రహ్మయ్య, కుట్టు మనోజ్, తవ్వ అరుణ్ కుమారి, వెల్లంపల్లి శ్రీనివాస్, శ్రీ వాసుపూజ్య జైన్ సంఘం అధ్యక్షులు జవహర్లాల్ కపూర్ చంద్, కార్యదర్శి జయంతిలాల్ పూనం చంద్, కోశాధికారి అమరీష్ కుమార్ జైన్, మాజీ అధ్యక్షులు మూల్చంద్ జైన్, సభ్యులు విపిన్ కుమార్ జైన్, నరేష్ కుమార్ జైన్, విమల్ కుమార్ జైన్, మహేష్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థి శ్రీ విజయం దీన్ని కొట్టు మనోజ్ గారు ఇంకా నేను కోరుకునేది కూడా రేపు రాబోయే రోజుల్లో ప్రతి మహిళ కూడా ఓటింగ్కి రావాల్సిన అవసరం ఉంది. ఏదైతే మోదీ గారు కూడా రాష్ట్రం గురించి తెలుసుకుని చంద్రబాబు నాయుడుతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమికి నేను కూడా మద్దతు ఇవ్వాలి. రాష్ట్ర ప్రజలు 5 సంవత్సరాల్లో ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆయన అన్ని కూడా గమనించి ఈ కూటమికి మనం చేస్తేనే రేపొద్దున రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో మోదీ గారు మరి ఎన్డీఏ కూటమిలోకి వాళ్ళందరినీ కూడా తిరిగి తీసుకుని రాష్ట్ర భవిష్యత్తు కోసం మోడీ గారు మీరందరూ కూడా ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తుంటే ప్రతి వ్యాపారస్తుడు కూడా ఇక్కడ ఇబ్బంది ఎలా పడుతున్నాడు అనేది డీటెయిల్ రిపోర్ట్ ఆయన తెప్పించుకున్నాక ఆయన అంత లేట్ అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కాలం వేచి చూశారు. నేను చెప్తున్నది వాస్తవం, జరుగుతున్నది వాస్తవం అనేది వాళ్ళందరూ కూడా గ్రహించి మరి ఎన్డీఏ కూటమిలోకి వాళ్ళు తీసుకున్నందుకు మోదీ గారిని కూడా నేను అభినందిస్తూ
మరి మోదీ గారి ప్రభుత్వం ఏదైతే సహకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేపొద్దున నడపాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా మనకు అవసరం. మోదీ గారు ఏదైతే ఆలోచనలతో దేశాన్ని అంత ముందుకు తీసుకెళ్తున్నారో రేపొద్దున రాష్ట్రాన్ని కూడా అంత ముందుకు తీసుకెళ్లిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి అమలుని మనం మళ్ళీ తిరిగి తీసుకోవాలి ఎన్డీఏలోకి అని చెప్పి ఆయన తీసుకోవడం జరిగింది. మీరందరూ కూడా సహకరించవలసిన బాధ్యతను మీరు కూడా అందరూ తీసుకోవాలి. సాధక బాధకాలు మీకు కూడా తెలుసు. ఎవరైనా ఒరిజినల్ గా దెబ్బతున్నారా, దొంగతనంగా చేస్తున్నారా, ఇది మాయ చేయడానికి చేస్తున్నారా అని మీరు కూడా అన్ని కూడా ఆలోచించుకుని, ఎందుకంటే మార్కెట్లో అనేక విషయాలు జరిగినప్పుడు అందరూ కూడా మీరు ముందు చూపుతోనూ ముందు అవగాహనతోనూ ఒక అడుగు ముందుకేసే మీరు అందరూ కూడా దాన్ని సహకరించుకుని ఒకరికొకరు చేసుకోవడం జరిగింది. ఎప్పుడు ఎటువంటి సహకారం కావాల్సి వచ్చినా సరే నా పదవి కాలంలో మీ అందరికీ కూడా తప్పనిసరిగా ఏ విషయంలో సరే మీకు అన్ని విధాలుగా మీకు అండదండలుగా న్యాయపరంగా మీ పక్కనే ఉంటానని సందర్భంగా మీ అందరూ నేను మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అని అడుగుతా. నేనేం తెలుగుదేశం పార్టీ మంచి ప్రభుత్వం అంటే ఈ రోజు తెలుగుదేశం బీజేపీ చేస్తాను అనేది మీరే చూస్తున్నారు. ఎందుకంటే ఇవాళ నిన్న కూడా ఎక్కడో ప్రచారం చేస్తుంటే మరి ఆ వెహికల్ తగలబెట్టేయడం, ఏదైతే వాళ్ళకి ఎస్కాట్ గా ఉన్న వెహికల్ కూడా 4 అయితే ఎక్కడైనా దౌర్జన్యం, దోపిడీలు, ఏ విధంగా లూటీలు, ఏదైనా వ్యాపారం చేస్తున్నారంటే ఆ వ్యాపారం మీద మన కన్ను. ఈ రోజు ఒక చట్టం తీసుకొచ్చి మన ఆస్తులు కూడా వాళ్ళకి వెళ్ళిపోయేటట్టుగా ఫోటో స్టాట్ కాపీలు పెట్టడం అనేది ఏ విధంగా పెడుతున్నారని అందరూ కూడా చూసేది. ఏదైనా లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉండాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా ఈ కూటమికి సహకరించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి చెప్తున్నారు, మీకు పదవి విషయంలో ఏది కావాలన్నా మీరు బహిర్గతం చేయనవసరం. నన్ను ఏదైతే ఈ కమిటీ ద్వారా మీరందరూ నన్ను పిలిచారో అదే కమిటీ ద్వారా మా ఈ జైలుకి మార్వాడీలకి ఈ పదవి మాకు కావాలి, మీరు చేసి పెట్టండి అంటే ఏ మొహమాటం లేకుండా ఏ ఇబ్బంది లేకుండా నో అనుకోకుండా పని చేసి పెడతానని మళ్ళీ మీ అందరూ రాధాకృష్ణయ్య గారు చంటి గారిని సత్కరిస్తానికి మన సభ్యులు మే 13వ తేదీన జరిగే ఎన్నికలు అత్యంత కీలకమైనవని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం జగన్కు పథకాలు అమలు చేయడం ఇష్టం లేని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని, సంక్షేమ పథకాలు అమలు కావాలంటే వైసీపీని భారీ మెజార్టీతో గెలిపించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు లాగా వెంగళరావు, టీటీడీ పాలక మండలి సభ్యులు నెర్సు నాగసత్యం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏలూరు అర్బన్ సమావేశం అధ్యక్షులు లక్కోజి రాజగోపాలాచారి అధ్యక్షతన ఏలూరులో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఆదర్శంగా నిలిచారని అన్నారు. ఈ ఎన్నికలు ధనవంతులకు పేదలకు మధ్య జరుగుతున్నాయని వైసీపీ ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్లనాని, ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు ఉక్కుసూరి గోపాలకృష్ణ, కిల్లాడి దుర్గారావు, కిల్లారపు శ్రీనివాసరావు, రావేటి రామాంజనేయులు, జి యలమందరావు, బాల త్రిపుర సుందరి, చదరబోయిన శ్రీనివాసరావు, అబ్బిరెడ్డి రంగముత్యాలు, షేక్ సైద్ బాజీ తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ సోదరులకి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకి నమస్కారం. టీటీడీ పాలక మండలి సభ్యులు నెర్సు నాగసత్యం గారు, అట్లాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏలూరు పట్టణ అధ్యక్షులు లక్కోజి గోపి గారు, అధ్యక్షులు బాజీ గారు, అట్లాగే నాగవంశీయుల సంఘం నాయకులు, ఈ రాష్ట్రంలో మరి మే 13 జరుగునున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, అలాగే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా ఆళ్ల శ్రీనివాస నాని గారు పోటీ చేస్తున్నారు. అట్లాగే 7 అసెంబ్లీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. వారిని బలపరచడానికి ఈ యొక్క సమావేశాన్ని ఇక్కడ ఈ కుల సంఘాల బీసీ కుల సంఘాలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఏ పార్టీ బడుగు బలహీన వర్గాలకి సేవ చేస్తుంది అని తెలుసుకొని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు సపోర్ట్ చేస్తున్నాం.
గతంలో మేమంతా కూడా న్యూట్రల్గా ఉండేవాళ్ళు, దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా పార్టీలకు అతీతంగా పనిచేసే వాళ్ళం. మేము బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీ పేదలకి ఈ యొక్క ప్రభుత్వంలో మంచి జరుగుతుంది, ఈ ప్రభుత్వాన్ని గెలిపించాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తూ ఖచ్చితంగా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని చెప్పేసి మేము అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఏలూరు రావడం జరిగింది. కాబట్టి ఏలూరు పార్లమెంట్లో ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీని గెలిపించాలని, ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాం. ప్రతి చోట మెయిన్ ఎక్కడున్నా కానీ ఏదైనా బీసీ అంటే చాలు సార్కి, జగన్మోహన్ రెడ్డి గారికి 7 సీట్లు మన ఎమ్మెల్యే సీట్లు అందరినీ గెలిపించుకుని మన ఏలూరులో ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ గారిని మనం గెలిపించుకోవాలి. అలాగే మన కారుమూరి సునీల్ కుమార్ గారిని గెలిపించుకోవాలి. మనం గెలిపించుకుని మనం అత్యధిక మెజారిటీ 175కి 175, అలాగే 25కి 25 మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చి మనం గెలిపించుకుని మన బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీల యొక్క ఈ సంక్షేమాల్ని, పథకాలని ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కోరుతున్నాను. జై బీసీ. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మళ్ళీ మా బతుకు చిత్రాలు మారిపోవడమే కాకుండా ఈ రోజున రాజకీయంగా కూడా బీసీలు బలపడాలని ముఖ్య ఉద్దేశంతో బీసీలకి రిజర్వేషన్ కల్పించి అనేకమైన పదవులు దాదాపుగా ఈ రోజున అసెంబ్లీలో 175 అయితే 61 మందికి ఎమ్మెల్యేలు, 11 ఎంపీలు, అలాగే 14 ఎమ్మెల్సీలు, రాజ్యసభ 5 ఇలాగ బీసీలకి అగ్రగామి ఇచ్చిన ఎవరైనా నాయకుడు రాష్ట్రంలో ఉన్నారంటే ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. అలాగే రాష్ట్రంలో కూడా 170 నియోజకవర్గాల్లో కూడా బీసీలు అందరూ కూడా జాతీయ బీసీ సంక్షేమం సపోర్ట్ చేస్తూ గెలిపించడానికి మేము ప్రధాన పాత్ర పోషిస్తామని తెలియజేస్తూ రేపు ఉదయం మన ఏలూరులో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ఏలూరు విచ్చేస్తున్నారు. కానీ మా బీసీ సంఘాలు, బీసీ సోదరులు అందరూ పెద్ద సంఖ్యలో హాజరవలసిందిగా కోరి ప్రార్థిస్తూ జై బీసీ. మంచి రాష్ట్రం కింద పేరు తెచ్చుకున్న, ఇంకా ప్రపంచంలోనే మన ఆంధ్ర రాష్ట్రాన్ని గుర్తింపు తేవాలనే ఆలోచనతో ఆయన చేసే ప్రతి పనికి మీరందరూ కూడా సహకరించాలని ప్రతి ఇంట్లోనూ ప్రతి వ్యక్తికి కూడా తెలియపరచాల్సిన అవసరం ఉంది. అలాగే మన అందరి కోసం పాటుపడే నాయకులందరినీ కూడా కాపాడుకోవాలి. వాళ్ళ ఆలోచన తగ్గట్టు మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ సెలవుస్తున్నాను. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుపు రాష్ట్ర భవిష్యత్తుకు గొప్ప మలుపు కానుందని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి తెలిపారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా నగరంలోని 10వ డివిజన్, జంగావారి వీధి, తోతావారి వీధి, నల్లమందు సందు ప్రాంతాల్లో బడేటి చంటి ఇంటింటికి వెళ్లి ఓటు హక్కు ద్వారా రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన తరిమి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు అసెంబ్లీలో విజయం రాష్ట్ర చరిత్రలో మిగిలిపోయే విధంగా కూటమికి భారీ మెజార్టీనిచ్చేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి బాటలు వేసే టీడీపీ ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తుపై 2 ఓట్లు వేసి తనతో పాటు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎంఆర్డీ బలరాం, కొట్టు మనోజ్, మారం అను, పూజారి నిరంజన్, బౌరోతు బాలాజీ, మామిళ్లపల్లి పార్థసారథి, కాంచన రామకృష్ణ, వంగలపూడి ప్రసాద్ బ్రదర్స్, మోటూరి గంగాధర్, దాసరి ఆంజనేయులు, జనసేన పార్టీ నాయకులు రెడ్డి గౌరీశంకర్, ఎట్రెంచి ధర్మేంద్ర, సరిది రాజేష్, సోషల్ సర్వీస్ మురళి, దాసరి శ్రీరామ్, గొడవత్తి నవీన్ కుమార్, బీజేపీ నాయకులు నాగం శివ, నడపన దానభాస్కర్, లక్కోజు అనిలాచారి, బాడిద నారాయణ, చేకూరి గణపతి, స్థానిక టీడీపీ నాయకులు తోతా సత్యనారాయణ, పేరాబత్తుల రామశాస్త్రి, సుదర్శన్ సుబ్బారావు, వెల్లంపల్లి శ్రీను, చిట్టుబొమ్మ ఫణిరాజు తదితరులు పాల్గొన్నారు. ఆకలికి బలయింది చాలు, తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా కదలిరా, కదలిరా కదలిరా, పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా, రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా.
పాటిస్తావా? నిజం అబద్ధాలను ఇంతైనా పోల్చుకోవా? గొంతు కోసి కులాసా నడిగే ఆ సైకో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంరా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. అణచివేత నుంచి మొలిచే తిరుగుబాటు మనదిరా. ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా. వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని, ఓటు వేసే నీ చెయ్యే వేటు వేస్తుందని, ఆత్మగౌరవాన్నింకా అమ్మొద్దుర తమ్ముడా. స్వర్ణాంధ్ర సాధ్యమని చూపర తెలుగోడా. కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంరా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. కదలిరా కదలిరా జరగబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి ఏలూరు శాసనసభ్యులు ఆళ్లనాని అఖండ విజయాన్ని ఆకాంక్షిస్తూ స్థానిక 30వ డివిజన్ పరిధిలోని రామాలయం ఎదురువీధి, పిల్లావారి వీధి, పవర్పేట స్టేషన్ రోడ్డులో డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాసరావు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి కరపత్రాలను పంచారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కాగాని అచ్చుబాబు, గేదెల సూర్యనారాయణ, కొత్తల చంద్రశేఖర్, లాయర్ కేవీపీ మాధవరావు, బంకూరు వీరబాబు, కంది రాంబాబు, సామంతుల రామారావు, కత్తిరి వెంకటేశ్వరరావు, ఆరంగి రంగారావు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. నా పేరు గుడిదేశి శ్రీనివాసరావు, ఏలూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, 35వ డివిజన్. ఈ రాష్ట్రంలోని మహానేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నగరపాలక సంస్థ అంటే మున్సిపల్ ఎంప్లాయీస్, ఏపీ అండ్ తెలంగాణలో మున్సిపల్ ఎంప్లాయీస్ అందరినీ ప్రభుత్వంలో విలీనం చేసి వాళ్ళందరినీ గవర్నమెంట్ ఎంప్లాయీలుగా చేసిన మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే గతంలోని మున్సిపల్ ఎంప్లాయీస్కి జీతాలంటే 10 నెలలకి, 11 నెలలకి, 6 నెలలకి, 4 నెలలకి వచ్చాయి. వాళ్ళందరూ కూడా ఎలాంటి బెనిఫిట్ పొందేవారు కాదు, చాలా ఇబ్బందులు పడేవారు. కానీ మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆయన పాదయాత్రలో మున్సిపల్ ఎంప్లాయీస్ బాధలు విని ఆయన ప్రభుత్వంలో విలీనం చేసి ఎంప్లాయీస్ని అందరినీ ప్రభుత్వ ఎంప్లాయీస్గా చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు పాలించారు, కనీసం ఇలాంటి ఆలోచన కూడా చేయలేని వ్యక్తి. కానీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆరోగ్యశ్రీ అని కానీ, పేదవాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అని కానీ, తూర్పు కాపుల్ని ఏ వ్యక్తి అయినా ఒక కులంలో పుడితే ఊరు మారితే కులం మారదు. అలాంటిది తూర్పు కాపులందరూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోనే వాళ్ళ బీసీలు, కద్మా అంతా ఓసీలుగా ఉండేవాళ్ళం. అలాంటిది మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆయన చెప్తే అదేంటిది ఊరు మారితే కులం ఎందుకు మారుద్ది అని చెప్పని అప్పుడున్న బీసీ కమిషన్ అడిగి ఇది నిజమా కాదని నిర్ధారణ చేసి 2008లో తూర్పు కాపులందరినీ ఈ రాష్ట్రంలో ఏపీ అండ్ తెలంగాణలో బీసీలు చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో పేద, బడుగు, బలహీన వర్గాలందరూ కూడా ఇంజనీరింగ్ చదువుకోవాలని ఫ్రీగా, డాక్టర్ చదవాలని ఫ్రీగా అలా చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. తర్వాత మహనీయుడు చనిపోయిన తర్వాత చంద్రబాబు గారు ఈ రాజ్యాధికారం వచ్చినా కనీసం ఏ ఎంప్లాయీలైనా విలీనం చేయాలా, అవసరం ఉందన్న అధ్యాయం కూడా చేయలేదు. ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి రాష్ట్ర మొత్తంగా. అలాగే ఏలూరులో సునీల్ కుమార్ గారిని ఎంపీ గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని, అలాగే ఆళ్లనాని గారిని
ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండ విజయం చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఏలూరుకు సంబంధించిన డిగ్రీ కాలేజ్ కానీ ఇంకా బోర్డైన మౌలిక సదుపాయాలు ఏలూరులో నెంబర్ 1గా చేసి పెట్టిన నాయకుడు ఆళ్ల నాని గారు. ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి అంటే ఆళ్ల నాని గారు కనుక ప్రతి ఒక్కరు మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తును వేసి ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాము. పోలింగ్ తేదీ 13/5/24. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మున్సిపల్ కార్మికులు కానీ ఆర్టీసీ కార్మికులు కానీ ఏలూరులో ప్రజలందరూ కూడా ఆళ్ల నాని గారిని సునీల్ కుమార్ గారిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తున్న ప్రజా సంకల్ప యాత్ర లక్ష్య సాధన దిశగా కొనసాగుతోంది. ప్రతి ఇంటికి వెళ్లడం, వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడమే ధ్యేయంగా కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి శ్రమిస్తూ వచ్చారు. ఇక ప్రజల్లో సైతం ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. తాజాగా ఏలూరు 9వ డివిజన్లో నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్ర కార్యక్రమంలో బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఆయనకు స్థానిక నాయకులు, ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లిన ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కూటమి అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాల వివరాలతో కూడిన కరపత్రాలను ప్రజలకు అందించి ఆయా పథకాలపై వారికి అవగాహన కల్పిస్తూ వచ్చారు. ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్రలో తాను ఇంటింటికి వెళ్తున్న సమయంలో ప్రజలే ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారంటే వైసీపీ పాలనపై ప్రజల్లో విసుగు, విరక్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చునని అన్నారు. ఒక్కోసారి కొందరు భావోద్వేగానికి గురై వారి భవిష్యత్పై ఆందోళన వ్యక్తం చేస్తున్న తీరు తనను తీవ్రంగా కలిచివేశాయని చెప్పారు. ఈ 5 ఏళ్లలో ప్రజలు అన్ని విషయాలు గమనిస్తూనే ఉన్నారని, ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు గల్లింతయ్యే పరిస్థితి రాబోతుందని అన్నారు. ముక్తకంఠంతో ప్రజలంతా కూటమి ప్రభుత్వాన్నే కాంక్షిస్తున్నారని, ఇదే విషయం ఎన్నికల తర్వాత తేలిపోనుందని బడేటి చంటి జోస్యం చెప్పారు. కదలిరా 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 తెలుగు కాదు తెలుగుదేశ శంఖారావమురా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేర్లు తుంచే ధైర్యం ఉంటే రారా. ఈ కలి ఆకలికి బలయింది చాలు, తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. సంకల్ప యాత్రలో భాగంగా 9వ డివిజన్ తిరగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలందరూ కూడా రోజులు దగ్గర పడే కొద్దిగా ఉత్సాహంతో రోడ్ల మీదకి వస్తున్నారు. 13వ తారీఖు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి తర్వాత వచ్చే పెద్ద పండుగలాగా అనిపిస్తుంది. ఎందుకనంటే 5 సంవత్సరాలుగా ఏదైతే రాక్షస పరిపాలన అందరూ కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డారో వాళ్ళల్లో సంతోషానికి అవతలు లేకుండా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి కృతనిశ్చయంతో ఎప్పుడు వస్తుందా అని చెప్పి, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జెండాలు కానీ పాంప్లెట్లు కానీ తెలుగుదేశం పార్టీ పట్ల ఎవరైతే క్యాన్వాసింగ్కి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా వచ్చి స్వాగతం చెప్తూ ఏ విధంగా వాళ్ళు మాటలో మాట కలుపుతూ వాళ్ళందరూ కూడా భావోద్వేగానికి గురై
5 సంవత్సరాల తర్వాత రాబోయే వాతావరణాన్ని వాళ్ళందరూ కూడా విశ్లేషించుకుంటున్నారు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రజల్లో ఎంత చైతన్యం వచ్చిందో ఈ రాక్షస పరిపాలన ఏ విధంగా సాగనంపాలనేది ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఏ విధంగా అనేది ఉంటున్నారని రేపు 13వ తారీఖు తర్వాత తెలుస్తుంది. ప్రజలందరూ కూడా 90% మంది ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని 2 సంవత్సరాల క్రితం కాడి నుంచి జోస్యం చెప్తానే ఉంది తెలుగుదేశం పార్టీ. ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ప్రజల్ని బానిసంగా చూడాలని ఏ విధంగా ప్రజలందరినీ కూడా అణిచివేత ధోరణికి ఏ విధంగా చేశారని నియంత పాలనే తుదముట్టించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చరిత్రను తిరగరాయడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక ఆశయం కోసం కలిసి పనిచేస్తున్నారో, మోడీ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిశారో, తప్పనిసరిగా మోడీ గారి సహకారంతో రాష్ట్రాన్ని సస్యంశ్యామలం చేసుకుంటారు. ఏదైతే యోగాలం ద్వారా లోకేష్ గారు ఏదైతే యువతను ఉత్సాహం చేశారో అందరూ కూడా ముక్త కంఠంతో రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు కూడా మమేకమై పనిచేస్తారని సందర్భంగా అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. దళితులకు గత టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 27 సంక్షేమ పథకాలను రద్దు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని మాజీ మంత్రి కేఎస్ జవహర్, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి, టీడీపీ ఎస్ఎల్ రాష్ట్ర నాయకులు దాసరి ఆంజనేయులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఏలూరు పవర్పేటలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ దళితుల పట్ల ముఖ్యమంత్రి జగన్, వైసీపీ నాయకులు అవలంబిస్తున్న తీరును ఎండగట్టారు. స్వతంత్రానంతరం ఏర్పడిన స్వీయ ప్రజాస్వామ్యంలో ఎన్నడూ లేనంతగా వైసీపీ 5 ఏళ్ల పాలనా కాలం దళితుల జీవితాల్లో చీకటి రోజులుగా మిగిలిపోతాయని అభిప్రాయపడ్డారు. నియంత ముఖ్యమంత్రి జగన్ పాలనలో దళితులపై దాడులు పెరిగిపోయాయని, దళితులకు తొలి నుండి అండగా నిలుస్తోంది తెలుగుదేశం పార్టీయేనని, 2 ఓట్లు సైకిల్ గుర్తుపై వేసి భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా బడేటి చంటి, ఎంపీగా పుట్ట మహేష్ యాదవ్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మరడాని రంగారావు, మాజీ ఎంపీపీ లంకపల్లి మాణిక్యాలరావు, టీడీపీ నాయకులు జింజు మోజెస్, మెల్లిపాక వెంకన్న, పెద్దాడ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన ఇంకొక 13 రోజుల్లో అంతం కాబోతోందనే విషయం మీ అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా దళితులకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి పరిపాలన జరిగింది, దళితుల్లో ఉన్నటువంటి మాదిగ కానీ, మాల కానీ, రెల్లి కానీ, అదేవిధంగా ఇతర ఉపకులాలు ఏవైతే 59 ఉపకులాలు పైగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ కులానికి మేలు జరగకుండా గడిచింది స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే ఈ 5 సంవత్సరాలనే చెప్పక తప్పని పరిస్థితి. ఎందుకంటే 27 సంక్షేమ పథకాలు రద్దు చేయటం కానీ, అదేవిధంగా దళితులకు సంబంధించి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ, విదేశీ విద్య కానీ, దాంతోపాటుగా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు చేసుకున్నటువంటి వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా దాదాపుగా అన్ని పథకాలు రద్దు చేసి కేవలం జగన్మోహన్ రెడ్డి పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. చంటి ఎంత విశ్వసనీయంగా ఉంటారు, ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు, ప్రజలతో ఏ విధంగా మమేకం అవుతారు. అలాంటి నాయకుడిని వదిలిపెట్టి 6 నెలలకో 7 నెలలకో కనపడి హాయని వెళ్ళిపోయే నాయకుడు కావాలా, నిత్యం ప్రజలతో ఉండే నాయకుడు కావాలా ఆలోచన చేయండి. ప్రజలందరికీ కూడా పేరు పేరును కోరుతా ఉన్నా, తెలుగుదేశం పార్టీకి ఓటేయండి. దళిత సమాజ అభివృద్ధికి మీరందరూ కూడా చేయూతను అందించవలసిందిగా కోరుతా ఉన్నాం. దళితుల పట్ల గౌరవంగా వ్యవహారంగా వ్యవహరించేది తెలుగుదేశం పార్టీయే. భవిష్యత్తులో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటమిని అందరూ కూడా మద్దతు పలికి తెలుగుదేశం పార్టీ కూటమిల అభ్యర్థులను గెలిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ముఖ్యంగా ఏదైతే దళితులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన ఉంటారని చెప్పి ఏదైతే పేపర్కే కబుర్లు చెప్పిన జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో దళిత ఓట్ బ్యాంకును ఏ విధంగా తీసుకున్నాడో దళితులందరూ కూడా గమనించారు. ఈ ఎలక్షన్లో వాళ్ళకి గుణపాఠం చెప్పడానికి ప్రతి దళిత సోదరుడు కూడా తెలుగుదేశం, పవన్ కళ్యాణ్, బీజేపీని సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి ఏ విధమైన మద్దతు చూపించి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విద్వేషాలకి, అకృత్యాలకి, అఘాయిత్యాలకి ఒక పాఠం నేర్పినట్టయితే భవిష్యత్తులో ఏ నాయకులు కూడా ఇటువంటి చేయకోకుండా ఉండే పరిస్థితి వస్తుంది. దళిత సోదరులందరూ కూడా గుర్తించాలి. ఏ ప్రభుత్వమైనా సరే ఎవరికి చుట్టం కాదు, ఎవరు పని చేస్తే వాళ్ళకి చుట్టం కింద దళితులు కూడా భావించాలి. తప్పనిసరిగా ఆ విధమైన దళిత ఓట్ బ్యాంక్ పడినప్పుడే ఏ ప్రభుత్వమైనా దళితుల పట్ల ప్రేమతో, బాధ్యతతో పనిచేస్తుందని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. గత 5 సంవత్సరాలుగా దళితులపై జరిగినటువంటి దాడులు, దళిత యువతులపై జరిగిన అత్యాచారాలు, ఎందుకంటే మీకు దిశ పోలీస్ స్టేషన్ అని రాజమండ్రిలో ఏర్పాటు చేసి గన్న కంటే ముందు జగనన్న వస్తాడని చెప్పినటువంటి మాటలను విస్మరించి అక్కడ ఒక మాదిగ యువతని మరి అత్యాచారానికి గురి చేస్తే ఆనాడు వెంటనే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మరి జవహర్ గారిని, మమ్మల్ని, పీతల సుజాత గారిని
పంపించి వెంటనే స్పందించే వరకు కూడా ఆనాటి మంత్రి స్పందించలేదు. ఇవాళ 5 సంవత్సరాల్లో ఎక్కడ దళితుడికి అన్యాయం జరిగినా సరే మొట్టమొదట స్పందించి నారా చంద్రబాబు నాయుడు గారు, జడ్జి రామకృష్ణ గారిని కానీ, మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ను కానీ, మాస్క్ లేనందుకు కిరణ్కు అనే యువకుడిని చంపినప్పటికి కూడా ఈ ప్రతి చోట కూడా దళితులకు అండగా తెలుగుదేశం పార్టీ ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ దళిత యువకులందరూ కూడా స్వచ్ఛందంగా ప్రచారం చేసి బడేటి చంటి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి అందరూ కూడా నడుం కట్టుకుని ప్రయాణం చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజన్న బిడ్డగా అడుగెడుతున్న వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కోరారు. పోలవరం రోడ్లోని మెయిన్ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ అభ్యర్థి కె లావణ్య, అసెంబ్లీ అభ్యర్థి డి సృజనలకు హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించారు. ప్రజలంతా ఓటేసి 5 ఏళ్లు పూర్తయిందని, మళ్లీ ఎన్నికలొచ్చాయి, ప్రజలకు మంచి చేసే వారికే ఓటు వేయండని పేర్కొన్నారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేరు ఇసుక బాలరాజు అని ఎద్దేవా చేశారు. ఇసుకను అమ్ముకోవడంలో బాలరాజు దిట్టని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన ఒకటైతే, ఆయన భార్య రాజ్యలక్ష్మి అయితే ఒకటా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు భూములిచ్చిన నిర్వాసితుల త్యాగాలు ఎనలేనివన్న జగన్ అధికారంలోకి వచ్చాక వారికి పరిహారం 10 లక్షలు ఇవ్వకుండా గాలికి వదిలేశారని విమర్శించారు. ఇప్పుడు భూమి విలువ 20 లక్షలు దాటేసిందని, నిర్వాసితులకు అన్యాయమే జరిగిందని అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా, డ్రగ్స్ మాఫియా పెరిగిపోయిందని, 1000 టన్నుల డ్రగ్స్ రాష్ట్రంలోకి కంటైనర్లలో వస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి చిన్నబాబు, కొనపాము రాజారత్నం, దారం సత్యరాజు, జమ్మి శ్రీనివాస్, తాడిగడప ఆంజనేయరాజు, శుక్లబోయిన రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వస్తుందని రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఆ మాట పట్టుకుని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది. మీరు ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదించండి. కనీస వేతనం, ఉపాధి హామీ కింద దినానికి కనీస వేతనం 400 రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. రైతుకు మద్దతు ధర, కొత్త మద్దతు ధర ఎంతైతే పెట్టుబడి అవుతుందో ఆ పెట్టుబడి మీద 50% లాభంతో కూడిన మద్దతు ధర ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. రోజుకు 1000 మందిని కలిశాడు. ఏ అవసరం ఉంటే అది ఇల్లు కావాలన్నా, పెన్షన్లు కావాలన్నా, ఫీజు రీంబర్స్మెంట్ కావాలన్నా, ఆరోగ్యశ్రీ కావాలన్నా అని 1000 కొద్ది నేరుగా వెళ్ళి కలిసేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు. ఉందా అలాంటి రోజులు ఇప్పుడు ఉన్నాయా? అసలు రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి నాయకుడు అన్నా ఒకసారి ఆలోచన చేయండి. రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు రాజశేఖర రెడ్డి గారు. ముఖ్యమంత్రి అయిన 2 నెలలకే రచ్చబండలని బయలుదేరి వెళ్ళి చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు. ఏం అవసరం ఉందన్నా? ప్రజలు ఓట్లేశారు, గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయ్యాక 2 నెలలకే మళ్ళీ నేను ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని బయలుదేరి వెళ్ళి కదా చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు. అలా కదా ఒక నాయకుడు ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా వచ్చారా? 5 సంవత్సరాలలో ఎప్పుడైనా బయటకు వచ్చారా? ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి, మీతో పనుంది కాబట్టి, మీరు ఓట్లేసే యంత్రాలు కాబట్టి, బటన్ నొక్కాలి కాబట్టి ఇప్పుడు సిద్ధమని ఇప్పుడు బయలుదేరారు జగన్మోహన్ రెడ్డి గారు. దేనికి సిద్ధం? మళ్ళీ 8 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీకి మన ప్రత్యేక హోదా, మన బిడ్డల ఉద్యోగాలు, మన పోలవరము, మన రాజధాని అన్ని తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ 20 లక్షల ఇల్లులు కడతానని మోసం చేయడానికి సిద్ధమా? లేకపోతే మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధమన్నా? ఆలోచన చేయండి. రాజశేఖర రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పని నాయకుడు, మడమ తిప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే 5 సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయిందన్నా మద్యపాన? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు నినాదాలతో దద్దరిల్లిన దెందులూరు. హెలిప్యాడ్ వద్ద చింతమనేని, బడేటిలతో పాటు ఘన స్వాగతం పలికిన తెదేపా శ్రేణులు. వైకాపాకు కాలం చెల్లింది. కొల్లేరు 5వ కాంటూరు నుండి 3వ కాంటూరుకు.
దెందులూరు సభలో పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటన. బుధవారం ఏలూరుకు సీఎం వైఎస్ జగన్. హెలిప్యాడ్ సభాస్థలి ప్రాంతాలను పరిశీలించిన మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. విశ్వసనీయతే విజయానికి మెట్టు. గోపన్నపాలెం సభలో ఎమ్మెల్యే కొటారు వెల్లడి. అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన శ్రీనివాసుడి దివ్య కళ్యాణ మహోత్సవాలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తజన సందోహం. బీసీల పక్షపాతి సీఎం జగన్. కారుమూరితో కలిసి మీడియా సమావేశంలో చంద్రబాబుపై విరుచుకుపడ్డ జాతీయ బీసీ సంఘ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.